రేపంతా నా జానుని చూడకుండా నేను ఉండగలనంటావా? స్టోరీ అంత ఫాస్ట్ గా వెళ్తుంది ఏంది సార్? నీకు తెలుసు కదరా, ఆడవారి విషయంలో అట్టే నాంచడం నాకు అలవాట్లేదు. అమ్మీ తుమ్మి తేల్చుకోవడమే. ఆ ఒక్క మేడం గారిని వదిలేయవచ్చు కదా సార్? ఆ ఒక్కటి అడక్కు, తను లేడీరా. వీడొక్కేడి. మనము కిలాడి. కంట్లో నలుసు పెడితే తీసేస్తాం గాని అంత అందమైన అమ్మాయి పడితే కన్ను ఆర్పగలవా? కన్నెందుకు ఆర్పుతారు? అమ్మాయి జీవితాన్ని ఆర్పేస్తారు. అయినా జాను లాంటి జున్ను ముక్కును ఆరగించకుండా చూస్తూ ఉండటం చాలా కష్టం రా కుమారు. అందుకే రేపు స్పాట్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. రేపు ఎలాగూ హాలిడే కదా, జాను ఇంట్లోనే ఉంటుంది. నేను కూడా వాళ్ళింటికి వెళ్ళి మాటా కలిపి మనసు మనసు కలుపుకొని ఆ తరువాత... ఆపండి సార్. అయినా ఆవిడ మిమ్మల్ని ఇంటికి ఎందుకు రానిస్తుంది సార్? అదే ఆలోచించాలి. ఏదైనా ఐడియా ఉండి చెప్పు. నువ్వు చేసే పాపంలో నాకు పాలు పంచుతావా? ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గారిని నేను మీకు ఏం ప్లాన్ ఇవ్వగలను సార్? నువ్వెప్పుడు ఎవరి జోలికి వెళ్లేదా? అందరూ నీలాగా ఉంటారేంట్రా నికృష్టుడా? భగవంతుడు నాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్లు ఇవ్వలేదు సార్. అది బ్యాడ్ హ్యాబిట్ కాదురా, నువ్వన్న ఆ భగవంతుడు మనకిచ్చిన గిఫ్ట్. చివరికి ఆ భగవంతుని కూడా నీ పాపంలోకి లాగవేంట్రా? సుఖపడమని దేవుడే కదా చెప్పాడు. ప్రేమ్ గారు, ప్రేమ్ గారు, వీడొకడు ఎప్పుడు పానకంలో పొడకలా వస్తాడు. సార్ త్వరగా బైక్ తీయండి. సార్ బైక్ తీయండి సార్. ఎందుకు ఆంజనేయులు గారు? అరే సార్, బైక్ తీయమంటే ఎందుకు ఏంటంటారేంటి? వెళ్ళాలి కదా. అసలు ఎక్కడికి సార్? నా క్వార్టర్ కు. మీరు క్వార్టర్స్ కు వెళ్ళడానికి నన్ను బైక్ తీయమనడం ఏంటి? ఏంటి సార్, నిన్న ఈవినింగ్ నన్ను డ్రాప్ చేశారా? ఈ రోజు మార్నింగ్ నన్ను పికప్ చేసుకున్నారా? మరి ఇప్పుడు డ్రాప్ చేయరా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు సార్ మీరు? ఒక ఆటో వాణ్ణి ఆటో వస్తారా అని గౌరవంగా అడుగుతారు. ఒక క్యాబ్ వాణ్ణి పలానా చోటుకి వెళ్లాలని గౌరవంగా బుక్ చేసుకుంటారు. అలాగే ఎవరన్నా లిఫ్ట్ అడగాలన్నా రెస్పెక్ట్ గా చెయ్యెత్తి రిక్వెస్ట్ చేస్తారు. మీరేంటి నేనేదో మీ డ్రైవర్ అయినట్టు బైక్ తీ అంటున్నారు? వీడికి కరెక్ట్ మూడు దిగిలాడు. ఏంటి సార్, హర్ట్ అయ్యారా? నాకు తెలుసు సార్, మీరు హర్ట్ అయ్యారు. ఐ నో. అబ్బే, ప్రేమ్ సారు హార్ట్ఫుల్ గా ఉంటారు కానీ హర్ట్ అవరు సార్. కుమారు. లేదు కుమార్, ప్రేమ్ సార్ నా గురించి తప్పుగా అపార్థం చేసుకున్నారు. దట్స్ వై నేను కూడా అలిగాను. ప్రేమ్ సార్, ఇకపై మిమ్మల్ని నేను లిఫ్ట్ అడగను. ఐ హేట్ యు. అంతే. ఐ హేట్ యు సార్. ఐ హేట్ యు. నాకు మాత్రం నువ్వంటే ఐ లవ్ యు ఏంట్రా? నాకు కావాల్సింది కూడా నువ్వు నన్ను లిఫ్ట్ అడగకపోవడమే. అదేంటి సార్, రేపు మీరు జానకి మేడం ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు అంజీ సార్కి లిఫ్ట్ ఇచ్చారనుకో, రేపు ఆ వంకతో మీరు ఆ ఇంటికి వెళ్ళొచ్చు కదా. అవును కదా, భలే ఐడియా ఇచ్చావరా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీకు ఈ ఐడియా ఇచ్చింది రేపు మీరు జానకి మేడం ఇంటికి వెళ్ళటానికి కాదు, రేపు మీరు వెళ్ళినా అంజీ సారు జానకి మేడం గారిని కాపాడతారని. అంజి గారు, ఏ అంజి గారు. పిలిచారా ప్రేమ్ గారు? సార్ నేనేం హర్ట్ అవ్వలేదు సార్. నేను కూడా అలగలేదు సార్. వెళ్ళనా సార్? రండి సార్. వెళ్ళండి సార్. పదండి పదండి. ఎక్కండి ఎక్కండి. థ్యాంక్ యూ కుమార్. బాయ్ 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 కుమార్. సార్. బాయ్ బాయ్. ఈ రావణాసురుడి నుండి మీరే జానకి మేడం గారిని కాపాడాలి సార్. ఏమండి, చెయ్యొచ్చాడు. టెస్ట్ లో పాస్ అయ్యాడో లేదో కనుక్కోండి. ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి ఉంటాడు. అది వాడి నోటితోనే విందామండి. హేరా జై, టెస్ట్ లో పాస్ అయ్యావా? వాడు నా కొడుకు, తప్పకుండా పాస్ అయి ఉంటాడు. నువ్వు చెప్పడం కాదు, వాణ్ణి చెప్పమను.
చెప్పు జై, పాస్ అయ్యానని మీ డాడీతో ధైర్యంగా చెప్పు. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను డాడ్. నేను నమ్మను. అవును డాడ్, మిస్ అన్నయ్యను అప్రిషియేట్ చేసింది. అస్సలు నమ్మను. నాకు తెలుసు, నా జై ఎవరి ముందు తలవంచడు. వీడిని తలెత్తుకునేలా చేసింది ఆ టీచర్ గారు. అంతేగాని మన జై గ్రేట్ అని ఒప్పుకోరా? టీచర్స్ గ్రేట్ అయినప్పుడే స్టూడెంట్స్ కి మంచి గ్రేడ్స్ వస్తాయి. చార్కేశా, ఆ టీచర్ గారికి థ్యాంక్స్ చెప్పావా? అది ఏంటి చెప్పలేదా? చెప్పాను బాబు, చెప్పాను. అబద్ధం. మీరు చెప్పమన్నారు అని మరీ మరీ థ్యాంక్స్ చెప్పాను. శుద్ధ అబద్ధం. ఎవరో పరాయి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పిస్తారు కానీ పరీక్షలో పాస్ అయిన కన్న కొడుక్కి కంగ్రాట్స్ మాత్రం చెప్పరు. కంగ్రాట్స్ నాన్న. నువ్వు ఇలాగే బాగా చదువుకోవాలి. తాతయ్య ఎంత గొప్పవాడివి కావాలి. నీకు ఆయన పేరు పెట్టినందుకు ఆ పేరు నిలబెట్టాలి. చూస్తూ ఉండండి, తాతను మించిన గొప్పోడవుతాడు. ఛాన్సే లేదు. ఆ తాత కూడా సాధించిన సక్సెస్లెన్నో నా జై సాధిస్తాడు. అస్సలు ఛాన్స్ లేదు. డాడ్, నేను కూడా నానమ్మంత అవుతాను. అవసరం లేదు, నా అంతవు చాలు. ఎందుకలా మాట్లాడతావు? పిల్లలు అలసిపోయి వచ్చారు, స్నానం చేయించి స్నాక్స్ పెట్టాలి. జై శ్రేయ పదండి. అమ్మ ప్రస్తావన తెచ్చినా, చెల్లి పేరు చెప్పినా శశికి కోపం వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చారికేశా, ఎప్పుడు మీ నాన్నలా విశ్వాసంగా ఉంటావో, ఈ రోజేంట్రా టీచర్కి థ్యాంక్స్ చెప్పానని అభికి అబద్ధం చెప్పినావో? అదే బాధగా ఉంది సార్. శశమ్మ కోసం అభిబాబుని చీట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీ బాబు కూడా అంతేరా. మంగ కోసం జైకి అబద్ధాలు చెప్పేవాడు. ఇప్పుడు నువ్వు అదే ఫాలో అవుతున్నావో? వీడా టీచర్ని కలవకపోతే ఏంటండి? రేపు మనం కలిసి థ్యాంక్స్ చెప్దాం. వద్దు మేడం. ఎందుకురా? నువ్వంటే కలవకూడదు, మేం కూడా కలవకూడదా ఏంది? రేపే కలుస్తాం. వద్దని చెప్తున్నాను కదండి. నువ్వు వద్దంటే మేం మానేస్తామా? రేపే కలుస్తాం. వద్దని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. టీచర్ని కలవద్దని శశి నీకు చెప్పింది, మా కాదా? అయినా సరే కలవకండి. కలిసే తీరతాం. దయచేసి నా మాట వినండి. వద్దు. ఎందుకు వద్దురా? అరే, రేపు మేము టీచర్ని ఎందుకు కలవకూడదు? ఎందుకంటే రేపు స్కూల్ సెలవు, హాలిడే, సండే. ఓర్ని, ఈ విషయం చెప్పడానిక ఇంత బిల్డప్ ఇచ్చినాడు? అబ్బో, ఉండాల్సినోడే ఈడు. పాప హార్ట్ లో హోల్ ఉంది. మమ్మీ, సారీ మమ్మీ. నాతో మాట్లాడవా? నాతో మాట్లాడుకో. ఇంకెప్పుడు పరిగెత్తను, సరేనా? అలానే నాకు ప్రామిస్ చెయ్యి. మళ్ళీ ప్రామిస్ ఎందుకు? నువ్వు మాట తప్పకుండా ఉండడానికి. నేను పరిగెత్తకుండా ఉండలేనని నీకు తెలుసు కదా మమ్మీ. నువ్వు రన్నింగ్ చేయకూడదు మంగా. ఎందుకు చేయకూడదు? అది నీకు
రన్నింగ్ చేయకూడదు అంతే. రీజన్ ఉంటుంది కదా. నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? ఇంతకు ముందేమో రన్నింగ్ లో ఫస్ట్ రావాలి అనేదానివి, ఇప్పుడేమో అసలు రన్నింగే చేయకూడదు అంటున్నావు. నీకు ఏమైంది మమ్మీ? నాకేం కాలేదు. మరి రన్నింగ్ చేస్తే నాకేమైనా అవుతుందా? నీకు ఏమీ కాదు. మరెందుకు వద్దంటున్నావు? పరిగెత్తడం అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ. ఎందుకు అంత ఇష్టం? ఏమో తెలీదు. పరిగెత్తాలనిపిస్తుంది, గాల్లో ఎగరాలనిపిస్తుంది, గలగలా మాట్లాడాలనిపిస్తుంది, ఇష్టం లేని వాళ్ళతో గొడవ పడాలనిపిస్తుంది, కష్టం వచ్చిన వారికి ఏమైనా చేయాలనిపిస్తుంది. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? నువ్వు చెప్పినవన్నీ మా అమ్మ లక్షణాలే. తనకు కూడా నీలానే పరిగెత్తడం అంటే ఇష్టం, సంతోషంగా ఉండటం ఇష్టం, మాట్లాడటం ఇష్టం, పోట్లాడటం ఇష్టం. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ఇష్టం. అంటే అమ్మమ్మ నాకు డిట్టోనా? నువ్వే అమ్మమ్మకి డిట్టో. అమ్మమ్మ నీతో ఎలా ఉండేది? చూడ్డానికి అమ్మమ్మ ఎలా ఉంటుంది? అచ్చం నాలా ఉంటుంది. అంటే నేను పెద్దయ్యాక నీలా ఉంటానా? నాలా ఉండటం నీకు ఇష్టమేనా? నువ్వు మీ అమ్మలా ఉన్నప్పుడు నేను నీలా ఉండకూడదా ఏంటి? అయినా అమ్మలా ఉండాలని ఎవరికుండా చెప్పు? వెళ్ళి హోంవర్క్ చేసుకో. మరి నన్ను క్షమించావా? క్షమించాను కాబట్టే కిస్ ఇచ్చాను. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళు. అమ్మా, నీ మనవరాలికి అన్ని నీ లక్షణాలే వచ్చాయి. మళ్ళీ నువ్వే నా కడుపును పుట్టావు. చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు నా దగ్గర లేవన్న బాధ తీరిపోయింది. అమ్మ నాకు పుట్టినట్టే నువ్వు కూడా అన్నయ్యకి పుట్టావా? అమ్మంటే నీకు చాలా ఇష్టం కదా. అమ్మను వదిలే నువ్వు ఉండలేవు కదా. అమ్మ నా దగ్గరికి వచ్చింది, నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళావా? అమ్మని చూశాను, నిన్ను కూడా చూడాలని ఉంది నాన్న. నీకో విషయం తెలుసా? నేను పనిచేసే స్కూల్లో జై అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాడిని చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. వాడికి నీ పేరుందని కాదు, నా చిన్నప్పుడు జేజి చెప్పింది. నీ చిన్నప్పుడు నువ్వు వాడిలా ఉండేవాడివట. నువ్వు నిజంగా అన్నయ్య దగ్గరుంటే మనం ఎప్పుడు కలుస్తాం నాన్న? అమ్మని ఎప్పుడు చూస్తావు? అమ్మను నిన్ను కలిపి చూడాలని ఉంది నాన్న.
భయపడకు మమ్మా, నేను వచ్చేస్తున్నాను. మమ్మీ వచ్చేసాను. ఇప్పుడు అయిపోయిందేంటి మమ్మీ? కంగారేం లేదులే, క్యాండిల్ ఉంది, వెలిగిస్తాను. నువ్విక్కడే ఉండు, చీకట్లో అటు ఇటు వెళ్ళకు. మ్. అయ్యయ్యో, అగ్గిపుట్టలో పుల్లలైపోయాయి. ఇప్పుడెలా? ఛే! ఈ పవర్ ఇప్పుడే పోవాలా? ఈ మ్యాచ్ బాక్స్ ఒకటి, అన్ని నాసరకం స్టిక్స్ ఇచ్చారు. ఏమైంది మమ్మీ? మ్యాచ్ బాక్స్ లో పుల్లలైపోయాయి. పక్కింటికి వెళ్ళి సార్ దగ్గర తీసుకురానా? హా, తీసుకురా. ఆగొద్దు, చీకట్లో నువ్వెలా వెళ్తావో ఏమో, నేనే వెళ్తానులే. సరే మమ్మీ. ఇక్కడే జాగ్రత్తగా కూర్చో, ఇప్పుడే వచ్చేస్తాను. మ్. హలో, నేనండి జానకిని. జానకి జానకి జానక నిజమేనండి, మీరే. మీరు మరీ ఇంత పిరికివారేంటండి? నేనేం భయస్తున్నా కాదండి. మరెందుకు నన్ను చూసి భయపడ్డారు? భయపడలేదండి, భయపడ్డట్టు నటించా. అయినా మీరేంటండి ఇలా వితౌట్ మేకప్ తో ఇలా వచ్చేస్తే ఎలా? ఏంటి? అంటే చీకట్లో ఇలా సడన్ గా వచ్చేస్తే ఎలా అంటున్నాను అంతే. మా ఇంట్లో కరెంటు పోయింది. అప్పుగా కావాలా? కామెడీనా? లేకపోతే ఏంటండి, మా ఇంట్లో కూడా పవర్ పోయింది, అందుకే క్యాండిల్ వెలిగించాను. మా ఇంట్లో కూడా క్యాండిల్ వెలిగించాలి. అయ్యో, నా దగ్గర ఒక క్యాండిలే ఉందండి. కంగారు పడకండి, నా దగ్గర క్యాండిల్ ఉంది. మరెందుకు వచ్చారు? మిమ్మల్ని పలకరించిపోదామని. చాలా థ్యాంక్స్ అండి. సంతోషం. మ్యాచ్ బాక్స్ ఉంటే ఇస్తారా? ఎందుకండి? క్యాండిల్ వెలిగించడానికి. నేను వెలిగించానుగా. అయ్యో, మా ఇంట్లో వెలిగించడానికి. ఓ, ఇదిగో తీసుకోండి తీసుకోండి. ఏమండి 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 ఏంటి? స్కూల్లో జరిగిన దానికి సారీ అండి. నేను కావాలని మీకు డాష్ ఇవ్వలేదు, ఏదో యాక్సిడెంటల్ గా. ఇట్స్ ఓకే. అలాగే మంగ రన్నింగ్ చేస్తానంటేనే చేయమన్నానండి, నేనే ఫోర్స్ చేయలేదు. మీరలా నాపై అరిచేసరికి భయం వేసిందండి. ఇప్పుడు భయం పోయిందండి. ఓకే. అయినా పిల్లలు పరిగెత్తాలి కదండి, అప్పుడే స్ట్రాంగ్ గా ఉంటారు. సరే. ఏమండి 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 ఇంకో విషయం. ఇంకేంటి? బేసిక్ నేను చాలా మంచోనండి, మీరిలా నాతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటే నీకు తెలిసిపోతుంది. నేను జెంటిల్మెన్ అండి. చూసారా, పవర్ కూడా వచ్చేసింది. సత్యం. సంతోషం. ఇంతకీ నేను మంచోనని తను నమ్మిందా లేదా? ఆయన తను నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? అభి బాబు,
ఏంటి బాబు అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? జైబాబు శ్రేయమ్మల గురించేనా? కొత్త టీచర్ గారు వచ్చారు కదా చారుకేశ, వాళ్ళ గురించిన బెంగ తీరిపోయింది. నా దిగులంతా దివ్య గురించే. దివ్యని రైల్వే స్టేషన్లో చూశానని నువ్వు ఆ రోజు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నా చెల్లెల్ని చూడబోతున్నానన్న ఆనందం కలిగింది.